శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 188వ భాగము. వర్ష ఋతువు గడిచిపోయి శరదృతువు వచ్చింది. వర్షాలు తగ్గి భూమి ఆరింది. బురద పోయి నేల గట్టిపడింది. మార్గాలు ప్రయాణానికి అనువుగా ఉన్నాయి. రాముడు శరదృతువు శోభను లక్ష్మణుడితో కలిసి తిలకించాడు. కాని ఆయన మనస్సు సీతాన్వేషణ మీదనే లగ్నమై ఉంది. సుగ్రీవుడు ఎక్కడా కనబడడం లేదు. లక్ష్మణ, విజయాన్ని ఆకాంక్షించే రాజులు యుద్ధాలకు ఉద్యమించే కాలం వచ్చింది. మనం సుగ్రీవుడి కోసం నిరీక్షిస్తున్నాం. ఆ వానరరాజు సీతాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తున్న జాడ కనబడటం లేదు. ఈ వర్షాకాలం 4 నెలలు నాకు 100 సంవత్సరాలలా గడిచాయి. ఇలా భార్యను గురించి దుఃఖిస్తున్న నా బాధను సుగ్రీవుడు పట్టించుకున్నట్లు లేదు. నన్ను అనాథుడిగాను, రాజ్యభ్రష్టుడిగాను, రావణుడిచే అవమానింపబడినవాడుగాను భావించి సుగ్రీవుడు దుర్బుద్ధితో అవమానిస్తున్నాడు. సీతను వెతుకుతానని ఒప్పందం చేసుకుని తన పని పూర్తి కావడంతో మనని మర్చిపోయాడు. నువ్వు వెంటనే కిష్కింధకు వెళ్ళి స్త్రీసుఖంలో మునిగిపోయిన ఆ మూర్ఖుడితో నా మాటగా ఇలా చెప్పు. యుద్ధంలో నేను ధనస్సు ధరించి నారి లాగి వదిలితే వచ్చే భయంకరమైన టంకార ధ్వని వినాలని కోరుకుంటున్నట్లున్నావు. నచ సంకుచితః పంతా ఏన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి ఫతమన్వగాః. సుగ్రీవ, నా చేతిలో మరణించిన వాలి ప్రయాణం చేసిన మార్గం ఇంకా మూసుకుపోలేదని తెలుసుకో. నాకిచ్చిన మాట మీద నిలబడు. వాలి వెళ్ళిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించకు. ఏక ఏవ రణే వాలి శరేణ నిహతో మయా త్వాం తు సత్యాదతిక్రాంతం హనిష్యామి స బాంధవం. ధర్మం తప్పినందుకు ఇంతకు ముందు యుద్ధంలో వాలినొక్కడినే చంపాను. ఇచ్చిన మాట తప్పితే ఇప్పుడు నిన్ను బంధుమిత్రులతో సహా వధిస్తాను. ఇంకా ఏమేం చెప్తే మనకు మంచిదో అలా చెప్పు. యుద్ధంలో నా బాణం దెబ్బతిని యమలోకానికి వెళ్ళి వాలిని పలకరించవద్దని హెచ్చరించు అని కోపంగా చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.